టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. సింహరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు భక్తి బాగా పెరిగిపోతుంది సింహరాశి వాళ్ళకి. అందువల్ల దేవాలయాలు, మఠాలు, ఆశ్రమాలు అంటూ తిరగడం జరుగుతుంది. అలాగే మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరందరూ కూడా ఫైనాన్స్లో షూరిటీ సంతకాలు మీరు పెట్టకూడదు. గతంలో పెట్టినటువంటి వాటికి రెస్పాన్సిబిలిటీ మీరు వహించాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది. మీరు ఎవరికైతే సెక్యూరిటీలు పెట్టారో అటువంటి వాళ్ళు కనుక డబ్బులు కనుక కట్టకపోతే వాళ్ళు మీ వెనక పడ్డము, మీకు కోర్టు నోటీసులు ఇలాంటివన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మీ ఫైనాన్షియల్ స్పెక్యులేషన్స్ అనేటటువంటివి బాగా ఉన్నాయి. అలాగే షేర్స్ ఇట్లాంటి వాటిల్లో లాభం పొందడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ జీవిత భాగస్వాములతో కానీ, మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ మీరు వితండవాదం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు చేయలేకపోతే కనుక వాళ్ళే మీతో వాదోపవాదాలు చేయడానికి మీకు వస్తారు. అదేవిధంగా ఈ యొక్క శని యొక్క ప్రభావం వలన అష్టమంలో ఉన్నటువంటి శని పనుల ఆటంకము, పనుల ఆలస్యాన్ని సూచిస్తుంది. యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే షిరిడి వెళ్ళి అక్కడ శని సింగనాపూర్ అని ఉంటుంది, ఆ యొక్క శనీశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. శుభమస్తు.